ఈరోజు మనం వినాయక చవితి పండుగ వెనుక ఉన్న కథ, అర్థం మరియు విశిష్టత గురించి తెలుసుకుందాం. ఒకసారి కైలాస పర్వతంపై పార్వతీదేవి స్నానమాచరించాలని తను ఉపయోగించిన పసుపుతో ఒక చిన్న బాలుడిని తయారు చేసింది. అంతేకాకుండా ఆ బాలుడికి ప్రాణం కూడా పోసింది. అతడిని తలుపు దగ్గర కాపలా ఉండమని చెప్పింది. పార్వతీదేవి స్నానమాచరిస్తుండగా పరమశివుడి ఇంటికి వచ్చాడు. ఆ బాలుడు పరమశివుణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు. మా అమ్మగారు స్నానం చేస్తున్నారు, మీరు వెళ్ళటానికి వీల్లేదని గట్టిగా చెప్పాడు. శివుడికి కోపం వచ్చింది. అయినా కూడా అతను తన మాట వినలేదు. ఇక చేసేదేమీ లేక శివుడు గణేశుడితో యుద్ధం చేశాడు. చివరికి పరమశివుడు తన త్రిశూలంతో గణేశుడి తల నరికేశాడు. బయటికి వచ్చిన తర్వాత ఇదంతా చూసిన పార్వతీదేవి ఎంతో బాధపడింది. నా కొడుకుని మీరు చంపేశారు, నేను ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తానని ఆగ్రహించింది. శివుడు గణేశుడికి తిరిగి ప్రాణం పోయాలని నిశ్చయించుకున్నాడు. తన గణాగణాలకు ఇలా ఆదేశమిచ్చాడు. ఉత్తరముఖంగా వెళ్ళి మీకు దొరికిన తొలి జీవి తల తీసుకురమ్మని చెప్పాడు. వారు అదే విధముగా ఉత్తర దిక్కుకు వెళ్ళి ఒక ఏనుగుని చూశారు. దాని తలను తీసుకువచ్చి గణేశుని శరీరానికి అమర్చారు. శివుడు గణేశునికి ప్రాణం పోశాడు. గణేశుడు తిరిగి జీవించి ఏనుగు తలతో ఉన్న వినాయకుడిగా మారాడు. శివుడు గణేశునికి గణాధిపతి అంటే గణాలకి నాయకుడు అనే బిరుదుని ఇచ్చాడు. అలాగే ప్రపంచంలో ఏదైనా శుభకార్యం చేయాలంటే ముందుగా గణేశుడిని పూజించాలి అని ప్రకటించాడు. ఇప్పటి నుంచి విఘ్నేశ్వరుడు అన్న పేరుతో గణేశుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటాడు అని ఆ పరమశివుడు చెప్పాడు. వినాయక చవితి అనేది భాద్రపద శుద్ధ చతుర్థి రోజున జరుపుకుంటారు. ఇది గణేశుని జన్మదినంగా భావిస్తారు. వినాయక చవితి రోజున భక్తులు గణేశుని మట్టి విగ్రహాలను ఇంటికి తీసుకురావడం మరియు పత్రికలతో ఆ గణేశుని అలంకరించి కుడుములు మరియు ఉండ్రాలను నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాకుండా ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి గణపతి అష్టోత్తర శతనామావళి, అంతేకాకుండా గణేశుని కథలు చదవడం వంటివి చేస్తారు. పూజల అనంతరం 10 రోజులు గణేశుడు ఇంట్లో ఉండి ఆశీర్వదించిన తర్వాత ఆ మట్టి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది శ్రీ గణేశుణ్ణి స్వధామానికి తిరిగి వెళ్ళడానికి ప్రతీకగా భావిస్తారు. ఇది మనిషి జీవిత చక్రాన్ని సూచిస్తుంది. జననం, జీవిత ప్రయాణం, మళ్ళీ తిరిగి ప్రయాణం అవ్వడం. గణేశుని గుణాలు ఏంటంటే గణేశుణ్ణి విద్యాదేవుడిగా, విజ్ఞాన స్వరూపుడిగా, మొదట పూజించదగిన దేవుడిగా, విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, అంతేకాకుండా చిన్నపిల్లలకు ప్రీతికరమైన బాలగణపతిగా భావిస్తారు. మనకు తెలియని పనిలో విఘ్నాలు వస్తే మనం ముందుగా గణపతిని పూజిస్తే ఆ విఘ్నాలన్నీ తొలగిపోతాయని భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మన భారతదేశంలో ఎంతో అద్భుతంగా జరుపుకునే హిందూ పండుగల్లో వినాయక చవితి కూడా ఒకటి. దేశం మొత్తం వినాయక చవితి పండుగ సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతాయి. మీరు కూడా ఈసారి వినాయక చవితిని ఆత్మీయంగా జరుపుకోండి. వేడివేడి కుడుములు, ఉండ్రాళ్ళతో గణపతిని మనస్పూర్వకంగా పూజ చేయండి. ధన్యవాదములు.